హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫిలోస్. థర్డ్ డే మనం ఎక్స్ప్లోరింగ్ చేయడానికి రెడీ అయిపోయాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయింది. మన భయ్య అయితే మనల్ని తీసుకొని వెళ్ళి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ భయ్య. మనం బుక్ చేసుకుంది అయితే థార్ రెడ్ కలర్. ఇదైతే 6 to 7 members పడతారు. ఫ్రీగా వెళ్ళాలంటే 6 members ఈజీగా పడతారు. ఇప్పుడు మనం ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. మనం వచ్చింది సన్ రైజ్ పాయింట్. మనకి ఇప్పుడు రైన్ పడింది, అందువల్ల క్లౌడ్స్ అంతగా లేవు, లేకపోతే చాలా బాగుంటాయి క్లౌడ్స్ అనేది. ఫస్ట్ విజిట్ ప్లేస్. వెదర్ అయితే సూపర్ ఉంది, బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి రీల్స్ కొన్ని తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం వచ్చేసాం హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద. వాటర్ ఫ్లో అనేది ఉంటుంది, బట్ వచ్చింది రైనీ సీజన్ స్టార్టింగ్లో కాబట్టి ఫ్లో అంతగా లేదు. రైనీ సీజన్ కొంచెం మిడిల్లో వస్తే వాటర్ ఫ్లో అనేది చాలా ఉండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఖండాల రిజర్వాయర్కి అయితే వచ్చేసాం. ఖండాల రిజర్వాయర్లో కొన్ని రీల్స్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేద్దాం. మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. రిపుల్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీకి మనకి రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. జిప్ లైన్ కానివ్వండి, బంగీ జంపింగ్ కానివ్వండి, అండ్ సైక్లింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంట్ ఉంటుంది. టికెట్ తీసుకొని మనం రిపుల్ వాటర్ ఫాల్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ రిపుల్ వాటర్ ఫాల్స్ అనేది ప్రైవేట్ వాళ్ళది, గవర్నమెంట్ది కాదు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫ్లో అనేది బాగుంటుంది. రైనీ సీజన్లో అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. బట్ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ వాటర్లోకి దిగడానికి అలౌ చేసేవాళ్ళు. ఏదో సంథింగ్ అయ్యింది, ఆ తర్వాత నుంచి ఇక్కడ అలౌ అనేది చేయట్లేదు. మనకి వే అనేది క్లోజ్ చేస్తారు. ఓన్లీ ఫొటోస్ వరకు తీసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఫోటోషూట్ దిగాలనుకున్న రీల్స్కైనా ఇది చాలా వర్త్ ప్లేస్ అనమాట. మేము ఇంకా రూమ్ వొకేట్ చేసేసి మున్నార్లో నెక్స్ట్ ప్లేస్కి అనేది వెళ్ళిపోతున్నాం. ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలంటే మీరందరూ స్టే ట్యూన్డ్. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు అయితే షేర్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లైక్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. ఫర్ అప్కమింగ్ వీడియో స్టే ట్యూన్డ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.